హాయ్ అండి, నేను మీ పక్క పల్లెటూరు రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా. ఈ వీడియో వచ్చేసి పిల్లలకైతే హాలిడేస్ ఇచ్చేసారు కదండి. పిల్లలైతే చక్కగా ఇప్పుడు ఇళ్ళ దగ్గరే ఉంటారు. కొంతమంది తల్లులు అయితే సెలవులు ఎందుకు ఇచ్చారని కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఏమో అబ్బా సెలవులు ఇచ్చారు, పిల్లలు మా దగ్గరే ఉంటారు, అబ్బా పిల్లలకు కావాల్సింది చేసి పెట్టుకోవచ్చు అని కొంతమంది అనుకుంటారు. అల్లరి చేసే పిల్లలు ఉంటే మటుకి అబ్బా సెలవులు ఎందుకు ఇచ్చారా దేవుడా, ఈ స్కూల్లో ఎప్పుడు తెస్తారా దేవుడా అనుకుంటా ఉంటారనమాట. నేనైతే సెలవులు ఇచ్చారు కాబట్టి పిల్లల దగ్గర ఉంటారు, వాళ్ళకి కావాల్సినవి వండి పెట్టుకోవచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. అయితే పిల్లలకు సెలవులు అయితే ఇచ్చేసారు కదండి. అయితే ఇక్కడ నేనేం చెప్పబోతున్నానంటే, ఇక్కడ మీరు నన్ను తిట్టుకున్నా నాకు మంచిదే. ఎందుకురమ్మా నేను తిడతాం, ఎందుకు తిడతామని మీరు అనొచ్చు. కాకపోతే నేను ఇప్పుడు చెప్పే మాట కోసం నేను అంటున్నానండి. అయితే ఇప్పుడు సెలవులు అయితే ఇచ్చారు కదా, మా అమ్మాయి అయితే ఇప్పుడు ఇంటి దగ్గరే ఉంది. నేను ప్రతి ఒక్కటి కూడా మా అమ్మాయికి చెప్పి పని అనేది చేపిస్తున్నానండి. ఎందుకంటే భవిష్యత్తులో వాళ్ళకి ఇబ్బంది రాకూడదు. పని చేసి మర్చిపోయినా ఇబ్బంది లేదండి. పని చేసి మర్చిపోయినా రేపొద్దున ఏదైనా పని మనం అంటే వంట కానీ ఇంట్లో పనులు కానీ చేసుకోవాలంటే అది ఉపయోగపడిద్దని ఆలోచన నాదండి. అందుకని చెప్పి నేను ప్రతి ఒక్క పని కూడా మా అమ్మాయి చేత నేను చేపించడానికి ట్రై చేస్తాను. ఇంట్లో పనులు అంటావా, ఇక నేను అంట్లో అన్నీ బయటెత్తే నేను కూర్చొని కడుగుతూ ఉంటానండి. మా అమ్మాయి లోపల ఇంట్లో అన్నీ సదురుకొచ్చేసి లోపల మొత్తం ఊడ్చుకురమ్మా అని చెప్పేస్తాను. నా అంట్లో అయిపోయేసరికి మా అమ్మాయి లోపల బయట మొత్తం శుభ్రంగా సదిరి ఊడ్చుకొచ్చేసిద్ది అనమాట. అలాగా ఇంట్లో పని కానీ అంటే బయట పని ఇలా చేసేసుకుంటాము. వంట దగ్గరికి వచ్చేసరికి అమ్మాయి ఏమో కట్ చేసి ఇస్తూ ఉంటుంది, నేనేమో వండుతూ ఉంటాను. టిఫిన్ దగ్గరైనా అంతేనండి. నేను టిఫిన్ చేస్తూ ఉంటే అమ్మాయి చట్నీకి కావాల్సింది చూసి చట్నీ కూడా వేసేసిద్ది. అలా నాకు పని చేస్తా సాయం చేస్తూ ఉంటుందండి. ఇంకొక విషయం ఏంటిదంటే మా అమ్మాయికి చెప్తాను, అమ్మ మీరు స్కూల్లో ఎలా చదువుకుంటున్నారో ఒక్కొక్కటి ఎలా తెలుసుకోగలుగుతున్నారో, అంటే మేడం కానీ సార్ కానీ మీకు చదువు గురించి మీకు ఎలా చెప్తున్నారో అలాగే మేము ఇంట్లో కూడా ఇంట్లో ఎలా ఉండాలి, ఎలా పనులు చేసుకోవాలి, ఎవరన్నా వస్తే ఎలా పలకరించాలి అని నేర్పుతూ ఉంటాము. అది మీకు ఇసుగ్గా ఉంటుంది, అది ఇసుగు కాదమ్మా, భవిష్యత్తులో మీకు ఉపయోగపడిద్దని నేను చెప్తూ ఉంటానండి మా పిల్లలకైతే. అయితే ఒక్కోసారి మా అమ్మాయి అబ్బా ఈ పని ఆ పని అంటూ ఉంటుంది. అలా అనకూడదు, చేసుకోవాలి, పని చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు నీకు ఇది చేయాలనిపించింది అనుకో, ఈ పని చెయ్యి, అమ్మ నాకు ఆ పని చేయబుద్ధి కావట్లేదంటే అది నేను చేసేస్తాను, అంతేగాని నేనేం పని చేయకుండా కూర్చుంటానంటే మటుకి నేను ఊరుకోనని మా అమ్మాయికి చెబుతాను. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళకు అంటే పని అనేది ఉపయోగపడాలని ఆశ అండి నాకు, అంతే. అయితే ఇక నేను బయట పని చేసుకుంటా ఉన్నాను. బయట పని చేసుకుంటా ఉంటే ఈ లోపల మా అమ్మాయి ఇల్లంతా ఊడుతుంది. అయితే ఇక్కడ అరమరల దగ్గర అండి ఎంత సర్దినా కానండి, మరి మా ఇల్లు ఎలా ఉండిద్దో అందరి ఇల్లు ఎలా ఉంటాయో నాకైతే తెలియదు. ఎంతన్నా సర్దండి, సర్ది ఎంత చేతన్నా రోజు మా ఇంట్లో పనే ఉంటుందండి. ఎంతకంత చేస్తూనే ఉంటాను. రోజు ఈ పని ఎక్కడి నుంచి వచ్చిద్దో నాకు అర్థం కాదు. చేయకుండా వదిలేసి పక్కన పెట్టేద్దామా, అలా ఉండబుద్ధి కాదు. సరే నేను బయట పని చేసుకుంటా ఉన్నాను. అంట్లే బయట వేసింది కదా, అంట్లు కడుగుతూనే ఉంటే మా అమ్మ ఇక ఇదంతా సర్దుకొని ఊడవాలని చెప్పి ఇదంతా సర్దేస్తుందండి. ఇగో చూడండి, ఇక్కడ అరమర ఉంది కదా, ఈ అరమరలో మా అమ్మాయి 2 రోజులు పెట్టి చూస్తుంది. అమ్మాయి అన్నీ ఎందుకమ్మా ఇక్కడ పెట్టుకుంటున్నావు అంటే, ఏందనమ్మా తీస్తాను అక్కడ పెట్టేస్తాను, మళ్ళీ తీద్దాం అనుకుంటాను అంతే మర్చిపోతున్నాను అంటే, ఇక మా అమ్మాయి ఒక్కొక్కటి తీసి సదురుతుంది అనమాట. సదిరేసి ఎక్కడెక్కడ పెట్టడానికి ట్రై చేస్తుంది. మొత్తం ఎక్కడెక్కడ పెట్టేసిందండి. పెట్టినాక ఇక్కడ నీట్గా చేసేసింది. అలాగా మనం ఇంట్లో పిల్లలకండి అంటే గదిమి కొట్టి చేపించే కన్నా మనం మాటపరకంగా అమ్మ ఈ పని చేసుకుందాం, ఈ పని చేసుకుంటే నీట్గా ఉండిద్ది, ఈ పని చేసుకున్నాక కూర్చుంది కానీ అని నిదానంగా పిల్లలకు కనుక చెప్పుకున్నాం అనుకోండి, వాళ్ళు చక్కగా చేస్తారు కదండి. అందుకనే ముందుగానే నేను అడిగిన మిమ్మల్ని మీరు నన్ను తిట్టుకున్నా మంచిదే, నేనైతే మా అమ్మాయి చేత పని చేపిస్తానండి కంపల్సరీ అని నేను చెప్పింది అదే. అయితే వాళ్ళు పద్దాకలు వెళ్ళి చదువుకొని వస్తారు కదా, ఇంటికి వచ్చినా కూడా పని చేపించాలా రమా అంటే కంపల్సరీ అండి చేపించాలి. నా ఉద్దేశంలో అయితే చేపించాలండి. పని చేపిపోతే ఇవాళ పని చేపించి వాళ్ళు నేర్పకపోతే రేపు పొద్దున వాళ్ళకి పని ఎలా వచ్చింది చెప్పండి. నా ఉద్దేశం అయితే అంతేను. ఇవాళ చిన్నప్పటి నుంచే మనం పని నేర్పకుండా ఏమి నేర్పకుండా పెద్ద అయినాక ఆ పని చేయి ఈ పని చేయి అంటే వాళ్ళకి ఏమర్థమైంది చెప్పండి. చిన్నప్పటి నుంచే చిన్నగా నిదానంగా ఒక్కో పని చేపిస్తూ ఉంటే
వాళ్ళకి పలాంది చేయాలని అంటే వాళ్ళు పెద్ద అయినాక ఇలా చేసుకోవాలని నీట్గా సర్దుకోవాలి, ఇల్లంతా చక్కగా పెట్టుకోవాలి, మా అమ్మ ఎలా చేస్తుందో అలా చేసుకోవాలి అని వాళ్ళకి కొంచెం మైండ్లో థాట్ అనేది ఉంటుంది, ఆలోచన అనేది వచ్చింది. స్కూల్కి వెళ్ళి వచ్చినంత మాత్రాన వాళ్ళకి పని నేర్పకుండా ఉండాలి అన్న రూల్ అయితే ఏం లేదు కదా. నేనైతే అంతే అనుకుంటానండి. మా అమ్మాయి స్కూల్కి వెళ్ళొచ్చినా సరే, తను పద్దాకులు బడికి వెళ్ళొచ్చినా సరే, నేను ఆదివారం పూటైనా కంపల్సరీ మా అమ్మాయికి పని చెప్తానండి. కంపల్సరీ ఇవాళ ఆదివారం అని నువ్వు వెళ్ళకుండా కూర్చుంటే కాదు, ఏదో పని చేయాలి, పని చేస్తేనే రేపు పొద్దున్న నీకు అలవాటు అయ్యిద్ది, పని నేర్చుకోవాలి అని చెప్పి చేపిస్తూనే ఉంటాను. మా అమ్మాయి అంటే చుట్టుపక్కల మేము ఉండకాడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే తెలుసండి మా అమ్మాయి గురించి. మా అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడా ఏదో పని చేస్తూనే ఉంటుంది అనమాట. నేను ఏదైనా పని చేస్తున్నాను అనుకోండి, ఆ పని చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. తనకు చేతని పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది, అలా చేసుకుంటా ఉంటుంది అనమాట. అలాగా ఇప్పటికీ మా అమ్మాయి అయితే చక్కగా పని చేయటం కానీ, నీట్గా సర్దుకోవడం కానీ చక్కగా చేసిద్దండి, ఇబ్బంది లేదు. నేను ఒక పని చేసుకుంటుంటే మా అమ్మాయి ఇంకో పని చేసిద్ది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అది నేను అనేది ఇక లెగిసి ఊడ్చి చల్లి ముగ్గులు వేసుకుని కొంచెం టీ అది పెట్టుకొని తాగే లోపల మా అమ్మాయి కూడా లేచినాక ఇక మా అమ్మాయి కూడా బట్టలు అవి తీసుకురావటం, తడపటం, ఇక ఇల్లు అది ఊడ్చుకురావటం అలా సాయం చేసిద్దండి. ఈ పని అంతా అయ్యి స్నానం చేసి నేను పూజ చేసుకొని మళ్ళీ వంట దగ్గరికి వెళ్ళే లోపల పొయ్యి దగ్గరికి వచ్చిద్ది, కట్ చేసి ఇచ్చిద్ది, టిఫిన్ చేస్తుంటే వాళ్ళ నాన్నకి వాళ్ళ అన్నయ్యకి పెట్టి ఇచ్చిద్ది, మళ్ళీ చట్నీ వేసిద్ది, నాకు ఇలా సాయం చేస్తూ ఉంటుందండి. ఇక అదండి, ఇక ఆ పనులు అయితే అయిపోయినాయి. ఇవాళ ఆదివారం కదా, చికెన్ అయితే తీసుకొచ్చాము. ఇక అయితే చికెన్ అయితే తీసుకొచ్చినాక ఇక్కడ మిరగాయలండి, అక్కాయిల ఇంటి దగ్గర అయితే తీసుకొచ్చాను మిరగాయలు. ఆ మిరగాయలు శుభ్రంగా నీళ్ళ తీసేస్తున్నాను. దుమ్ము బాగా, మిరగాయలకు దుమ్ము అనేది బాగా ఉండిద్దండి. అందుకని చెప్పి ఇలా నీళ్ళ తీసేసి 4-5 రోజులు బాగా ఎండలో పోసేసారంటే అసలు ఏమి ఇబ్బంది ఉండదు. నేను ప్రతి సంవత్సరం ఇలానే చేస్తాను, అందుకని మీకు ఇక్కడ వీడియో షేర్ చేస్తున్నానండి. శుభ్రంగా అంటే ఎమ్మటే అంటే నీళ్ళలో పెట్టి నానబెట్టడం కాదండి, ఊరక ఇలా ముంచి ఇలా తీసేసి ఎండలో పోసేసుకోవటమే. అట్ట 4 రోజులైతే చక్కగా ఆరబెట్టేసుకోవాలి. ఇక నేను మిరగాయలన్నీ అలా ఆరబెట్టేసుకున్నానండి. ఆరబెట్టేసుకొని ఇక తొడియాలు అవి కూడా తీసుకోవాలి, ఆ వీడియో కూడా షేర్ చేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే సాంబార్ కారం కూడా మీకు తొందరలో వీడియో అనేది షేర్ చేస్తానండి. కారం కూడా కారం పట్టించుకోవాలి, పచ్చళ్ళు పట్టాలి, చాలా పనులు ఉన్నాయండి. ఎండాకాలం వచ్చిందంటే పచ్చళ్ళు కారాలు ఇక ఇయ్యే కదండి, అన్నీ ఇక ఇయ్యే పనులు చేసుకుంటూ ఉండాలి. ఒక్కళ్ళకి కూడా తీరకుండదు అనమాట. మళ్ళీ పిల్లలకు చెప్పుకుంటా కొంచెం అదంది అమ్మ ఏది అంది అమ్మ అని పిల్లలకు చెప్పుకుంటా చేసుకుంటా ఈ ఇంట్లో పనులు, ఈ ఎండలకి ఆ వంట గదిలో అల్లాడిపోతామండి, చాలా పనులు ఉంటాయి. ఇక అందుకని చెప్పి నేను ఇక ముందుగానే అది కాకండి, ఇప్పుడు గాలిదుమారాలు ఎక్కువ వస్తున్నాయి, గాలిదుమారం తోలుతుంది, ఎప్పుడు వర్షం పడిద్దో కూడా తెలియట్లేదు. సరే ఎండగారుతుంది కదా అని చెప్పి ఇక అక్కాయి దగ్గర నుంచి మిరగాయలు అయితే తీసుకొచ్చాను. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని మీకు చెప్పాను కదండి, షార్ట్ వీడియో కూడా షేర్ చేశాను మీకు. ఇక మిరగాయలు అయితే తీసుకొచ్చాను. మొత్తం మిరగాయలు తీసుకొచ్చి ఇక శుభ్రంగా అట్ట నీళ్ళల్లో తీసి చక్కగా పలసగా ఆరబోసానండి. చూడండి ఆరబోసాను, యువతల గుడ్డ మీద పోసిన మటుకి తొడియాలు తీసినాయండి. ఇక అది ఇక అయినాక ఇక్కడ మా అమ్మాయి స్కూల్ కూడా అయిపోయింది కదా, షూ అవన్నీ కూడా పిండేసి సాక్సులతో సహా మొత్తం పిండేసుకొని ఆరబెట్టేసుకుంది. ఇక అంట్లో కడిగేసి నేను మిరగాయలు కూడా కొంచెం నీళ్ళలో తీసి అయ్యా కింద కూడా కడిగానండి, శుభ్రంగా కడిగేసి నీళ్ళల్లో తీసి మిరగాయలని శుభ్రంగా ఆరబెట్టేశాను. సాయంత్రం దాకా కనుక అలా గచ్చు మీద పోసేసామంటే చక్కగా ఆరిపోతాయి. వాటిని తీసి మళ్ళీ గొడ్డ మీద వేసుకొని పైన డాబా మీద అయితే ఆరబెట్టేసుకుంటాను. 4-5 రోజులు అయితే బాగా ఎండకు ఆరబెట్టేసుకున్నాక కారం కొట్టించుకుంటానండి. ఇప్పుడు మామిడికాయలు అయితే వస్తున్నాయి కదండి, మామిడికాయ పచ్చడి అయితే కొంచెం 2 కిలోలన్నా పట్టుకుందాం అనుకుంటున్నాను. పట్టుకుందాము, తర్వాత మామిడికాయలు అయిపోయే టయానికి మళ్ళీ పచ్చడి పట్టుకోవాలని ఆలోచిస్తున్నాను. ఎట్టయితే అట్టయింది, చూద్దాం. కొంచెం పచ్చడి పడదామని ట్రై చేస్తున్నాను, చూస్తాను. కుదిరితే పడతా, లేకుంటే మొత్తం ఒకసారైనా పడతాను ట్రై చేస్తానండి. ఇక ఇవాళ ఆదివారం కదండి, ఇక చికెన్ అయితే తీసుకొచ్చుకున్నాం. ఇక చికెన్ అయితే మా అమ్మాయి శుభ్రంగా ముందైతే కడిగేసి 2 సార్లు కడిగినాక తర్వాత మళ్ళీ ఉప్పు పసుపు వేసి మళ్ళీ శుభ్రంగా మళ్ళీ 2 సార్లు కడుగుతుందండి. మనం కనుక ఇలా ఉప్పు కారం అంటున్నాను, ఉప్పు పసుపు వేసి చికెన్ కనుక శుభ్రంగా నీట్గా కడుక్కున్నాం అనుకోండి, నీట్గా బాగుంటుంది. కూర వండుకున్నాక కూడా బాగుంటుందండి. ఇది నేనైతే మా ఇంట్లో అయితే నేను ఇలానే చేస్తాను, అందుకనే మీతో షేర్ చేసుకుంటున్నానండి. చూడండి
ఇక మేమైతే చికెన్ అయితే కడిగేసి కొంచెం పసుపు ఉప్పు వేసి పొయ్యి మీద పెట్టి వండేసాను. అయితే నీరంతా పోయినాకండి మా అమ్మాయి చేత చికెన్ వండించానండి. నేను దగ్గరుండి చెప్తా ఉన్నాను. మా అమ్మాయి అయితే చికెన్ వండింది. కదండి. అయితే ఇంకొక విషయం ఏంటిదంటే ఈ వీడియోలో మీరు నన్ను తిట్టుకున్నా నాకు ఇబ్బంది లేదండి. ఎందుకనంటే మీరు తిట్టారని నేను ఫీల్ అయ్యాను అనుకోండి, మా అమ్మాయికి పని రాదు. పని చేయించకుండా ఉంచలేను కూడా, పని చేపిస్తాను కంపల్సరీ. మా అమ్మాయికి ఇబ్బంది అయినా సరే మా అమ్మాయిని చేయమని చెబుతాను. చిన్న పనులైనా చేసుకుంటూ వెళ్ళిపోమని చెబుతాను అనమాట. అలా చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది మా అమ్మాయికి కూడా. ఇప్పుడు చక్కగా వంట దగ్గరకు కూడా వచ్చేస్తుంది, వంట కూడా నేర్చుకుంటుంది. అంటే బయట పనులు కూడా నీట్గా చేసిద్దండి. ఇంట్లో కూడా సర్దుకోవటం మూడవటం ఇవన్నీ కూడా చక్కగా చేసిద్ది. ఇప్పుడు వంట దగ్గరకు కూడా చిన్నగా వంట దగ్గరకు కూడా రమ్మంటున్నాను. వంట దగ్గరికి వచ్చి నేను అక్కడ నుంచొని ఇలా వేయాలి అని చెప్పి చూపెడుతుంటే నుంచొని వండుతుంది కూడా అండి. ఇక అది రేపొద్దున జాబులు వచ్చి వాళ్ళ జాబుల గురించి పక్క ఊరికి వెళ్తారు కదండి. వెళ్ళినప్పుడు వాళ్ళకి బయట తినబుద్ధి కాకపోయినా ఇంట్లో వండుకోవాలని వాళ్ళకి అనిపించింది అనుకోండి, రేపొద్దున వంట రాకుండా జాబుల కాడికి వెళ్ళిపోయి వండుకోవాలనుకుంటే వాళ్ళకి ఇబ్బందే కదండి. అదే ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి కష్టం కలిగిద్దని మనం అనుకుంటే ఎలా చెప్పండి. ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు మనం నేర్పామనుకోండి, రేపొద్దున బయటికి వెళ్ళినప్పుడు కూడా ఒకళ్ళు రేపు అత్తగారింటికి వెళ్ళినప్పుడైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకోవడానికైనా ఇబ్బంది లేకుండా ఉండిద్ది కదా. అది నా ఆలోచన, అంతేనండి. అంత మించి ఏం లేదు. ఇప్పుడు పని నేర్పుకుంటేనే కదా రేపు పిల్లలకు పని చేసేది, అంటే ఆ పని అనేది వాళ్ళకి అర్థమయ్యేది అన్న ఆలోచనేనండి. ఇంకంతేనండి, అంతకుమించి ఇంకేం లేదు. ఇవాళ ఆదివారం కదండి, మా ఇంట్లో అయితే చికెన్ వండుకుంటున్నాము. మీ ఇంట్లో అయితే ఏం వండుకున్నారు ఏంటిదనేది కామెంట్ అయితే చేయండి. చేపలు వండుకున్నారా, మటన్ వండుకున్నారా, లేకపోతే చికెన్ వండించుకొని అయితే తినేసామండి. ఇక అది అయితే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా. మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా వీడియోస్ తీసుకుంటా మీ ముందుకు వస్తానే ఉంటానండి. ఒక చిన్న విషయం అండి, వీడియో చూసి నచ్చితే కనుక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ఇంకొంతమందికి నా వీడియో అనేది షేర్ చేసిద్దండి. మీరు వీడియో చూసి నాకు చేసే మేలు అయితే అదేనండి. లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ఇంకొంతమందికి షేర్ చేసిద్ది అనమాట. ఎంతమంది ఎన్ని లైక్లు ఇస్తే అంతమందికి వీడియో అనేది షేర్ చేసిద్దండి.